రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయినా కొందరు అధికారుల్లో ఇంకా మార్పు రాలేదని తెలుస్తోంది. అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు ఆదేశాలు జారీ చేసినా పనులు ముందుకు సాగడం లేదని విమర్శలొస్తున్నాయి. దీంతో అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టారు మంత్రులు. కొందరు అధికారుల తీరుపై మంత్రులు సీరియస్ గా ఉన్నారు. ఇటీవల ఆర్ఎండ్బీ శాఖ అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పథకాల్లో తప్పిదాలు జరిగితే అధికారులదే బాధ్యత అన్నారు మంత్రులు. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఉద్యోగుల తీరుపై వస్తున్న విమర్శలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లో కూడా కొంత దీని మీద కాంట్రవర్సీ జరిగింది. అధికారులు కూడా ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు చెప్పిన పనులు చేయట్లేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున మొదట్లో ఉండే, అది మధ్యలో కొంత మళ్ళీ రాలేదు. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అది కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది మంత్రులు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాల మీద రివ్యూ చేసినప్పుడు ఎంతవరకు వచ్చింది ఏంటి, గతంలో చెప్పింది ఏంటి, ఇప్పటి వరకు మళ్ళీ దానికి చెప్పిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత రివ్యూ చేసిన తర్వాత ఆ పనులకు సంబంధించినటువంటి ఏమన్నా డెవలప్ ఉందా అనే దాని మీద మళ్ళీ సమీక్ష చేస్తే ఆ సమీక్షలో కూడా యథావిధిగా మళ్ళీ గతంలో ఏదైతే చెప్పారో మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ సమీక్ష చేసినా కూడా అదే తీరు కనిపించడంతో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది అధికారుల మీద సీరియస్ అయ్యారు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనము ఈ ఆర్ఎండ్బీకి సంబంధించి ఒకటి చూస్తే మనకు ఈ టిమ్స్ హాస్పిటల్స్ అనేవి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ టిమ్స్కు సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా చేపడుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి హాస్పిటల్కి సంబంధించి ఇవి పేద ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పేసి వీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ అల్వల్లో ఉన్నటువంటి టిమ్స్ హాస్పిటల్, తర్వాత ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఈ టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి రెండు కూడా పనులు చేపడతా ఉన్నారు. అయితే వీటిని వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాలి, అవి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ చికిత్సకు సంబంధించి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇట్లా జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అవుతాయి. కాబట్టి ఇది మస్ట్గా ఫస్ట్ ప్రయారిటీలో తీసుకున్నటువంటి ప్రభుత్వం వీటికి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయాలని చెప్పేసి గతంలోనే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు మంత్రి సూచించారు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ శాఖకు సంబంధించి దాని మీద మళ్ళీ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే దాని మీద విజిట్ చేసి అక్కడ అధికారులతో రివ్యూ చేస్తే ఆ పనులకు సంబంధించి ఆశించిన స్థాయిలో అనుకున్న స్థాయిలో ముందుకు పోకపోవడంతో అధికారుల మీద ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీరియస్ అయ్యారు. వీళ్ళని తొందరలో వాటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ మీద కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసి డెడ్ లైన్ పెట్టిన సిచ్యువేషన్ మనం చూసాము. ఇక దీంతో పాటు హౌసింగ్ శాఖలో కూడా అదే తరహాలో ఈ మధ్యకాలంలో హౌసింగ్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి శాఖగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు, పేద ప్రజలకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత కూడా ఈ హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులే చూస్తారు. కాబట్టి అందులో ఈ హౌసింగ్ శాఖకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ముందుగానే నిజమైనటువంటి అర్హులు ఎవరునో పేదల్లో అతి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి అట్లాంటి గుర్తింపు దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు జరగదు, ఎక్కడ కూడా అవకతవకలు జరగదు. ఒకవేళ నిజమైనటువంటి అర్హులను కాకుండా మిగతా వాళ్ళని కనుక ఎంపిక చేస్తే అలాంటి తప్పిదాలు జరిగితే ఆ ఏరియాలో ఉండే అధికారులే అక్కడ ఎంపిక చేసి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులకు కొంత వార్నింగ్ ఇచ్చినట్లనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పిదాలు జరగద్దు, ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఏ పథకాలు ఉన్నా ఏ అభివృద్ధి పనులు చేయాలనుకున్నప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ ప్రజలను దృష్టిలో పెట్టుకునే పని చేయాలి. కానీ అధికారుల తీరులో మార్పు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఇంకా కొంతమంది కూడా గత ప్రభుత్వ హాయంలో అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. సో ఈ హాయంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన పనులు చేయట్లేదు, వీళ్ళని తొందరలో వాటి చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు అయితే కొనసాగుతున్నాయి. చాలామంది మంత్రులకు సంబంధించినటువంటి ఛాంబర్లో అక్కడ ఉండే అధికారులు ఇట్లాంటి విషయాల మీద బాగా చర్చించుకుంటున్నారు. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏవి కూడా కొంతమంది అధికారులు పనిచేస్తున్నా కొంతమంది కావాలనే చేయట్లేదని అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా మంత్రులకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ మంత్రులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి వాటిలో ఇలాంటి అధికారుల్లో మార్పు కనుక రాకపోతే అలాంటి వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ అధికారుల తీరులో ఎట్లా ఉంటుంది ఏంటి, రాబోయే రోజుల్లో మార్పు వస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అపర్ణ.